అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో పరమ పవిత్రమైన గోమాత సంక్రాంతి రోజు నోముకునే నోము గురించి తెలుసుకుందాం. దీనికి కావలసినవి వీడియోలో చూపెట్టిన మాదిరిగా ఇత్తడి గోవులు కానీ అచ్చులు కానీ 13 తీసుకోవాలండి. మరియు 13 స్టీల్ ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ ఏవైనా 13 తీసుకోవచ్చునండి. వీడియోలో చూపిన మాదిరిగా 13 ప్లేట్స్ని దానికి ఎదురుగా 13 గోవులని పెట్టుకోవాలండి. గోమాత ముందు పెట్టిన ప్లేట్లో 1/4 కేజీ పెసాలు పోయాలండి. అదే విధముగా రెండో ప్లేట్లో 1/4 కేజీ రాగిపిండి, బెల్లము కొంచెము వేయాలండి. ఇలా 13 రకాలు తీసుకోవాలండి. 1/4 కేజీ జొన్నలు, 1/4 కేజీ శనగపిండి మరియు కొంచెం బెల్లము, పొట్టు పెసరపప్పు, 1/4 కేజీ ఉలువలు, 1/4 కేజీ బొబ్బర్లు, 1/4 కేజీ గోధుమలు, 1/4 కేజీ కందులు, 1/4 కేజీ శనగలు, 1/4 కేజీ మినపపిండి, కొంచెం బెల్లము మరియు 1/4 కేజీ గోధుమ పిండి, కొంచెము బెల్లము మరియు శనగపిండి, బెల్లము ఈ విధముగా 13 రకాలు తీసుకొని గోమాత విగ్రహాల ముందు ప్లేట్ కానీ గిన్నె కానీ పెట్టుకొని అందులో వీటిని పెట్టాలి. ఈ విధముగా 13 సెట్లు తయారు చేసుకోవాలి. మధ్యలో ఒక గౌరమ్మను చేసి నోముకోవాలి. నోముకున్న తర్వాత మనం ఒకటి ఉంచుకొని మిగతా ఎవరికైనా సరే ఈ నోమును పెట్టవచ్చును. కానీ ముఖ్య విషయం ఏమంటే మనము ఈ నోము వారికి పెట్టినప్పుడు మనము శనగలు, మినుములు, పెసాళ్ళు ఇవన్నీ 1/4 కేజీ చొప్పున తీసుకున్నాము కదండి. వాటిని నానబెట్టి మాత్రమే గోమాతకు పెట్టాలని చెప్పాలి. నానబెట్టనివి గోమాతకు పెట్టవద్దు. వీటిని నానబెట్టి గోమాతకు పెట్టాలి. ఈ విధముగా పెట్టినచో మనము కోరుకున్న కోరికలు తీరుతాయి, ఐశ్వర్యము కలుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. శ్రీరామనవమి నోము. పానకం గ్లాసులు, వడపప్పు గిన్నెలు. ఈ నోము ఎలా నోముకోవాలి, ఏమేం అవసరమో తెలుసుకుందాం. చిన్న గిన్నెలు కానీ చిన్న గ్లాసులు కానీ 13 తీసుకోవాలండి. గ్లాసులు 13, గిన్నెలు 13 మీ ఇష్టమున్న సైజులలో తీసుకోవచ్చు. వడపప్పు కోసము పెసరపప్పును తీసుకోవాలి. పెసరపప్పు ప్యాకెట్స్ 13 తయారు చేసుకొని 13 గిన్నెలలో పెట్టాలండి. పానకం కోసము బెల్లము, మిరియాలు, విలాచి, తులసి ఆకులు అవసరమండి. ఒక్కొక్క కవర్ తీసుకొని 13 కవర్లలో కొంచెం బెల్లము, 2 మిరియాలు, 2 విలాచీలు, తులసి ఆకులు 2 వేసి 13 గ్లాసులలో 13 ప్యాకెట్స్ని పెట్టాలండి. పానకం గ్లాసులు 13, వడపప్పు గిన్నెలు 13 వీటన్నిటినీ ఒకే దగ్గర సెట్ చేసి రాములవారి ఫోటో ముందు మధ్యలో గౌరమ్మని చేసి నోముకోవాలండి. వడపప్పు ప్యాకెట్స్లో కూడా 2 తులసి ఆకులు వేయాలండి. ఇలా 13 సెట్స్ చేసుకొని శ్రీరాముల వారి ఫోటోను పెట్టుకొని ఫోటో ముందు నోముకోవాలి. అందరికీ జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో మొలకల బుట్టల నోము గురించి తెలుసుకుందాము. వీడియోలో చూపిన మాదిరిగా చాలా రకములైన బుట్టలు దొరుకుతాయండి. మన ఇష్టమున్న సైజులలో బుట్టలను 13 తీసుకోవాలండి.
పేసాళ్ళు కానీ శనగలు కానీ ఒకరోజు ముందు నానబెట్టాలండి. తరువాత నీళ్లు వంపేసి దానిపైన కొంచెం బరువు పెట్టినచో మొలకలు తొందరగా వస్తాయండి. ఈ విధముగా మొలకలు వచ్చిన పేసాలను మనము తీసుకున్న 13 బుట్టలలో కొంచెం కొంచెం పోయాలండి. ఇష్టముంటే నిండుగా పోయవచ్చు, లేకుంటే కొన్ని పోయవచ్చు. ఈ విధముగా 13 బుట్టలను సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత వీటిని పసుబొట్టుగా కూడా అందరికీ ఇవ్వవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్తే అండి. ఈరోజు సానపీట మీద గౌరమ్మ నోము ఎలా నోముకోవాలో తెలుసుకుందాం. దీనికి కావలసినవి 13 సానపీటలు మరియు బ్లౌజ్ పీసులు మరియు కుడుకలు. ఇప్పుడు ఏ విధంగా నోముకుంటారో చూద్దాము. ఇలాంటివి ఏ సైజులోనున్నా పర్వాలేదండి. 13 సానపీటలను తీసుకోవాలి. ఒక్కొక్క పీట పైన 2 బ్లౌజ్ పీసులు కానీ లేక ఒక బ్లౌజ్ పీసు ఖర్చుపు కానీ పెట్టుకోవాలి. మరియు కుడుకలు ఒక్కొక్క సానపీట మీద ఒక జత అంటే 2 కుడుకలు పెట్టాలి. తర్వాత ప్రతి సానపీట మీద గౌరమ్మను పెట్టి నోముకోవాలి. ఒకటి మనము ఉంచుకొని మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చును. ప్రతి సానపీట మీద గౌరమ్మని పెట్టాలండి. ప్రతి గౌరమ్మకు పసుపు, కుంకుమ, పుష్పములతో పూజ చేసి నోముకోవాలి. అమ్మకు ఇవ్వవలసిన సంక్రాంతి నోములు: సూర్యుడు చంద్రుడు నోము, బంగారు బిందె వెండి బిందె, కూరాడు నీరాడు నోము, పాలధార పంచదార నోము, మూలగౌరి నోము, సరిబిల్లలు బేసిబిల్లలు నోము, కాసుల గౌరమ్మ, గజ్జల గౌరమ్మ, గాజుల గౌరమ్మ నోము, శ్రీదేవి భూదేవి నోము, త్రిమూర్తుల నోము, షష్ఠి పూర్తి నోము, బంధుబలగం నోము, చిక్కుడు చెట్టు కింద చీర, రవిక, బచ్చలి చెట్టు కింద పాగా చెల్ల, పాల సముద్రం ఉప్పు సముద్రం, కొంగు బంగారం నోము, పాలబిందె పానకం బిందె నోము, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి నోము, చక్కెరలో శంకరుడు, పసుపులో పార్వతీ నోము.